హాయ్ ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు స్టఫ్డ్ బెండి అదేనండి గుత్తి బెండకాయ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పును యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 7 నుంచి 8 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 3 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. దాన్ని కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి బాగా. అన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కోర్స్గా బ్లైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయండి కొద్దిసేపు. చూస్తారా, ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని బాగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. బెండకాయలను ఒకసారి బాగా నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోండి. తుడిచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత చాక్తో ఈ విధంగా స్లోగా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫ్ని, ఇప్పుడు ఈ బెండకాయల్లోకి నేను చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఇంకోటి చూపిస్తాను చూడండి. చూసారా, ఈ విధంగా మనం జెంటిల్గా విరిగిపోకుండా నీట్గా మనం పెట్టుకోవాలి. ఇలా అన్ని బెండకాయల్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని యాడ్ చేసుకోవాలి. బెండకాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన క్యాప్ పెట్టి 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి, బాగా ఒక సైడ్ కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం మిగిలిన స్టఫ్ని యాడ్ చేసుకొని రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ వేడిపైనే పించ్ ఆఫ్ సాల్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా గుత్తి బెండకాయ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి బెండకాయల్ని చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.